నోట్లో మెల్ట్ అయిపోతుంది పడితే. ఈ తప్ప అసలు ఎవ్వరు చేయొద్దు. షాహీ మిల్లెట్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోలోకి వెళ్లే ముందే ఒక లైక్ అయితే చేసేయండి. మ్యాటర్ ఏంటంటే ఫుడ్ బ్లాగర్స్ ఈ మధ్యన చాలా మంది ఫుడ్ బిజినెస్ లు వేరే బిజినెస్ లు పెడుతున్నారు కదా. సో ఈ సిరీస్ లోని ఆ ఫుడ్ బ్లాగర్ బిజినెస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి నాకు కో ఫుడ్ బ్లాగర్ గా పరిచయం చాలా మంచి ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఎలా తన లైఫ్ ఒక కార్ డ్రైవర్ నుంచి ఫుడ్ బ్లాగింగ్ నుంచి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసేదాకా వచ్చిందో ఆ జర్నీ అయితే షార్ట్ కట్ లో మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. దాంతో పాటు ఆ షాప్ లో దొరికే ఫుడ్ ఐటమ్స్ కూడా మనం తిని ఈ వీడియోలో అయితే రివ్యూ చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది, ఇన్స్పిరేషన్ గా ఉంటది, ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. అండ్ ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి జగ్గు, జలుబు, గొంతు పాడైపోవడం అన్ని అయిపోయి. సో ఈ వీడియోని అయితే ఓపికతో చూడండి, ఇసుక్కోకండి. ఓకేనా, లెట్స్ గో. సో ఈ షాప్ వచ్చేసరికి మనకి కానూరు నాగార్జున హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇక్కడ షాహీ షవర్మా, షాహీ మిల్లెట్స్ అని. గైస్ థింగ్ ఏంటంటే మనోడు ఇక్కడే ఉన్నాడు దగ్గరలో. నేను వస్తున్నానని చెప్పాను. సో ఫోన్ చేశాను, మనోడు కూడా వచ్చేస్తున్నాడు. సో ఫస్ట్ మనం షవర్మా చెప్పేద్దాం. మనోడు వచ్చిన తర్వాత మాట్లాడుతూ షవర్మా తినొచ్చు. आपका मालिक आपको अच्छा देखते है कि नहीं देखते? हमारे को अच्छा देखते हैं, ठीक है. एक अच्छा वाला షవర్మా बनाओ. ఇక్కడే ఉన్నాడు మనోడు. గురు ఏంది గురు మీ ఓడు ఇక్కడ లేవని వస్తున్నాడు? ఎవరికైనా ఇగో నేను వస్తే ఎవరు లేనని చెప్పుంటాడు మనోడికి, అందుకని లేవని చెప్పేస్తున్నాడు. అంటే ఎక్కువ శాతం ఉన్నానుగా, అందుకోసం అందుకని అలా లేవని చెప్పేస్తున్నావా? ఏం మంచి స్మార్ట్ గా తయారయ్యో. లేదు అంతేనా, ఎవరు ఊళ్ళో వాళ్ళు ఉంటే వాళ్ళకి అందమేలే. బాబీ దేకో బయట వేరే అమ్మాయికే చేసే బాత్ కడతా. సరే అమ్మాయి గురు మన దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్తే కుమ్మేద్దాం. ఇది షాహీ ఫుడ్స్. షాహీ ఎవరి పేరు? మా అమ్మాయి. అయితే మా అమ్మాయి పేరు షాహదా. ఓకే, మేము ముద్దుగా షాహీ అని పిలుస్తాం. మాకు బాగా కలిసి వచ్చిన పేరు అని షాహీ అని పేరు పెట్టారు. సో ఇక్కడ పేరు వచ్చేసరికి షాహీ ఫుడ్స్ అని ఉంటది. షాహీ ఫుడ్స్ లో వచ్చేసరికి షవర్మా ఒకటి ఉంటది గురు. షాహీ ఫుడ్స్ లోనే గ్రిల్ కూడా ఉంటది. ఇప్పుడు లేట్ అయిపోయింది అంటే 9 ఆ టైం కల్లా అయిపోద్ది మంది. ఇప్పుడు 9 అయింది టైం, నేను లేట్ గా వచ్చానని ఏమనుకోకే. అట్లానే కాదు, పీక్ టైం. ఇంకా వచ్చేసరికి మంది షాహీ మిల్లెట్. సో గైస్ మనతో పాటు ఇక్కడ ఫుడ్ కెప్టెన్ ఉన్నాడు. గురు ఇప్పుడు నిన్ను బాబు అనాలా, ఫుడ్ బ్లాగర్ అనాలా, ఆంటర్ప్రినర్ అనాలా, బిజినెస్ మ్యాన్ అనాలా, ఏమనాలి? మెహబూబ్ అనే పిలువు. షాహీ షవర్మా ఇది ఫుడ్ కెప్టెన్ స్పెషల్. ఇది ఏంటి తింది నార్మల్ షవర్మా కంటే ఏంటి తేడా ఉంటది? స్పైసీ ఉంటది, మన ఓన్ మేడ్ మసాలాస్ తో చేసింది. ఇప్పుడు ఏంటి నన్ను చంపేస్తాను అనుకుంటున్నావు? ఆ స్పైసీ ఉండదు కదా, స్పైసీ. ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ నార్మల్ షవర్మా అయితే నేను ట్రై చేశాను ఇప్పుడు దాకా. 79 రూపీస్. గత సంవత్సరంన్నర నుంచి 79. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారంట రీసెంట్ గా, ఫుడ్ కెప్టెన్ స్పెషల్ షవర్మా. బాగుంటది. దీని ప్రైస్ ఎంత? ఇది 90. ఇది 79, ఇది 89. జస్ట్ 10 రూపాయలు తేడా. టేస్ట్ చూసి చెప్తాను మీకు. పొలగ్గానే సాస్ అంతా నోరు నిండిపోయింది, మెల్లిగా స్పైసీనెస్ స్టార్ట్ అవుతుంది. ఒకేసారి కొట్టట్లేదు, ఘాట్ ఉంటది, స్పైసీ ఉంటది. మరీ చచ్చిపోయేంత స్పైసీ లేదులే కానీ ఎంజాయ్ చేసే స్పైసీ అంటే ఓన్లీ స్పైసీ లేదు, టేస్ట్ ప్లస్ స్పైసీ ఉంది. నీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్పు గురు. నిజంగా చెప్పినా షార్ట్ ఫామ్ లో చెప్పమా? షార్ట్ ఫామ్ లోని ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చింది అది చెప్పు చాలు. నీకు తెలుసుగా, నేను కార్ డ్రైవర్ గా స్టార్ట్ అయ్యా. ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి నాన్నలేరు, అమ్మ కూడా 7th క్లాస్ లో ఆ టైంలో చనిపోయారు. సరికి మా అమ్మమ్మ పెంచింది నన్ను. ఆవిడే కష్టపడి చూసుకుంటుంది, ఏదో పని చేయాలని చెప్పి ఒక హోటల్లో జాయిన్ అయ్యారు. హోటల్లో ఒక 3 years పని చేశా. ఇది కాదు, ఏదో ఒక చేతి పని ఉండాలని చెప్పి నేను ఏం చేశానంటే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా. కార్ డ్రైవర్ గా నేను వెళ్ళటమే ఒక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కొంచెం బాగా చూసుకున్నారు నన్ను. తర్వాత ఏమైంది, ఈ ఫుడ్ బ్లాగింగ్ అనే పిచ్చి పెట్టింది. హైదరాబాద్ బ్లాగ్స్ చూసి. ఇంకోటి ఏంటంటే మా విజయవాడ అప్పటికి నీకు వాయిస్ ఓవర్ ఎవరు ఇవ్వట్లా. వాయిస్ ఓవర్ ఇద్దాం, యూనిక్ గా ఇద్దాం అని చెప్పి మా గురువుని కలిపాం మేము వీడియోలో. ఇది బాగా పాపప్ అయింది. అంటే డ్రైవర్ గా ఉంటూనే ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేసి అప్పటికేంటి డబ్బులేం రావట్లా. డ్రైవర్ గా ఉన్నప్పుడు నెల శాలరీ ఎంత చెప్పు? జీతం 14,000 గురు. 14,000తోనే నాకు అప్పటికే పెళ్లి అయిపోయింది. పాప నెలల్లో ఉన్న పాప. జాబ్ మానేసి ఫుడ్ బ్లాగ్ చేద్దాం ఫిక్స్ అయిపోయి ఒక నెల డబ్బులు అలా చేతిలో పట్టుకుని ఇంకా ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేసా. అప్పటి నుంచి అయితే బాగా క్లిక్ అయిపోయి విజయవాడలోని ఒక మంచి పేరు వచ్చేసింది ఫుడ్ బ్లాగర్ గా. మనోడికి ఫుడ్ బ్లాగింగ్ నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? మొన్న ఒక గంట ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, గుర్తుందా నీకు? ఆ రోజు అందరూ అల్లకల్లలో అయిపోయారు. వాటిలో నేను కూడా ఉన్నా. రేపు పొద్దున్న ఇన్స్టాగ్రామ్ ఎత్తేసాడు అనుకో, నా పరిస్థితి ఏంటి? నాకు ఇప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ చేయడం నాకు ఇష్టం.
సరే ఏదో ఒకటి మనకు తెలిసింది అయినా కూడా మనం ఒక చిన్న బిజినెస్ అలా పెట్టుకుని దాని మీద వచ్చే రూపాయితో అన్నా బతుకుదాం అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ షవర్మా పెట్టా, షవర్మాను గ్రిల్ పెట్టా. అది మామూలుగా అందరూ నీకు 100, 110 అమ్మారు అప్పుడు, 100, 110, 120. ఏంటంటే 1+1 150 ఇది బాగా ఫేమస్. కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి తినేవాళ్ళు, జనాలు బాగా వచ్చారు, బాగా జరుగుతుంది బిజినెస్. దీని తర్వాత ఏమైందంటే ఇది షవర్మా ఇంకా చాలా మంది పెట్టేశారు, ఈజీగా పెట్టేస్తున్నారు. అవును, ఒక దగ్గర స్టార్ట్ అయితే అక్కడ చుట్టుపక్కల నిండిపోతారు, అది అందరికీ తెలిసిందే. తర్వాత స్టెప్ ఏంటి అంటే మీ వైజాగ్ ని చూసే ఇన్స్పైర్ అయ్యి కొంచెం వైజాగ్ లో వాసన పోలి మన మిల్లెట్ టిఫిన్స్. విజయవాడలో షాహీ మిల్లెట్ అనే పేరుతో నా ఓన్ రెసిపీ అది. ఇంట్లో రకరకాలుగా ట్రై చేసి పెట్టింది షాహీ మిల్లెట్. షాహీ మిల్లెట్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్రిసియేషన్ అంటారు చూడు, అది ఎక్కువ ఉంది బాగా నాకు. దాని వల్ల షాహీ మిల్లెట్ పెట్టడానికి నేను పడ్డ కష్టాలు అసలు మామూలు కష్టాలు కాదు. షవర్మా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది గురు, చాలా బాగుంది. ఆ గొంతు పాడైపోయింది కానీ దీంతో పాటు మంచిగా ఒక థమ్స్ అప్ తాగితే భలే ఉంటది. తాగుతావా? అయ్యా గొంతు పోయిందయ్యా ఇప్పటికే, ఇంకా పోగొట్టేద్దాం అని ప్లాన్. గ్రిల్ చికెన్ వచ్చేస్తాది, మా బాబుబాయ్ తీసుకొస్తాడు. వచ్చేసింది. ఈ స్పెషల్ గ్రిల్ చికెన్ అన్నమాట. పీస్ అయితే బాగుంది, సాఫ్ట్ గా. ఇక్కడ మనకి సలాడ్ ఇచ్చారు అండ్ మేనీస్ ఇచ్చారు. మనకి హైదరాబాద్ లో మేనీస్ బ్యాన్ అయింది కానీ విజయవాడలో బ్యాన్ అవ్వలేదు. మైనీస్ లేకుండా పెరుగు మైనీస్ తో ఇక్కడ మనకి మేనీస్ స్పెషల్ ట్రై చేద్దాం. మా దగ్గర మాత్రం మైనీస్ స్పెషల్, మా ఓన్ రెసిపీ. అసలు చాలా బాగుంది మ్యారినేషన్, నిజంగా మేనీస్ అయితే చాలా బాగుంది. షవర్మాకి గ్రిల్ కి ఒకటే, ఫుల్ వచ్చేసరికి 350, హాఫ్ వచ్చేసరికి 180. ఈ వీడియోలో నేనే తినేస్తున్నాను. నార్మల్ గా ఫుడ్ బ్లాగర్ కదా, తింటాడు కదా, ఎందుకు వీడియోలోకి వచ్చేసి నేను ఒక్కడనే మొత్తం తినేస్తున్నట్టు చూపిస్తున్నాను. దోమలు ఎక్కువ ఉన్నాయి బ్రో. పర్లేదు గురు, నాన్ వెజ్ ఏదైనా ఒకటి. నువ్వు ఓనర్ లాగా కాదు, ఒక ఫుడ్ బ్లాగర్ లాగా రివ్యూ చెప్పాలి మనోడు. ఇప్పుడు అదిరిపోయింది గురు. మా విజయవాడలో చూడు, పునుగులు ఎక్కడ దొరుకుతాయి కానీ చట్నీలోనే ఉంటది మ్యాజిక్. ఇప్పుడు కూడా అంతే, ఎక్కడైనా దొరుకుతుంది కానీ మేనీస్ ఉన్నోడే తోపు అంటావు. బాగుంది తెలుసా. నెక్స్ట్ ఏంటి? షాహీ మిల్లెట్. వచ్చేటప్పటికైతే అక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మనం ఈ గ్రిల్ చికెన్ టేస్ట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 3 అయినా ఉంచండి అని చెప్పాం, అదైతే పట్టుకొని వస్తాం. వానర్ పక్కన ఉన్నా సరే మేము చెప్పుకోవాల్సి వస్తుంది, డిమాండ్ అలా ఉంది. ఇగో అన్ని అయిపోయి ఈ 3 మా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇంకా ప్రైస్ వచ్చేసరికి రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, కొర్ర ఇడ్లీ ఆ 3 60 రూపాయల. ఓకే, మల్టీ మిల్లెట్ దోశ వచ్చేసరికి 50 రూపీస్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మన లోకి బాయ్ ఏం చేస్తున్నాడు, కారం పొడి వేస్తున్నాడు. ఎంతమంది గురు కారాలు వేస్తావు? సో గైస్ మనకి ఇక్కడ 3 ఇడ్లీస్ అయితే వచ్చేసాయి. ఒకటి రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, దాంతో పాటు మనకి పల్లి చట్నీ అండ్ టమాటో చట్నీ, కారం పొడి వేసి ఇచ్చారు. మనకి ఇది నీట్ గా ఇస్తిరాకులో వేసి నీట్ గా స్టీమ్ చేసి ఇచ్చారు. హెల్త్ కి చాలా మంచిది. ఇది వచ్చేసరికి మల్టీ మిల్లెట్ దోశ అంట, రకరకాల మిల్లెట్స్ తో చేసిన పిండితో వేసిన దోశ ఇది. దాంతో కూడా మనకి పల్లి చట్నీ, టమాటో చట్నీ ఇచ్చారు. దీని ప్రైస్ 50 రూపీస్. దీనివైతే ఒక్కొక్కటి 20 రూపీస్. ఈ 3 ప్లేట్ 60 రూపీస్. గైస్ మనం అయితే ఇప్పుడు షాహీ మిల్లెట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ వైజాగ్ లో ట్రై చేసాం, ఇక్కడ కూడా ఇంతకు ముందు ట్రై చేశాను. చాలా రోజులు అయింది టేస్ట్ చేసి, చాలా రోజులైంది. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ దీన్ని అన్లీఫ్ చేద్దాం. అదే ఏం చెప్తాం, అదే మనం అయితే ఇప్పుడు ఏం చెప్తామని చూస్తున్నా అసలు సరిగ్గా వేసారు మీరు. అన్ని కొత్తగా ఉంది. ఇస్తిరాకు మామూలుగా గురు, ఎన్ని ఇస్తిరాకులు ఎక్కడ సంపాదిస్తావు గురు రోజు? ఏజెన్సీ. అయ్యా ఇలా ఆకులో నుంచి చూసారా, కోన్ షేప్ లో బల్లే వచ్చింది. అన్ని ఫస్ట్ తీసేద్దాం. దీంట్లో ఉండే న్యూట్రిషన్స్ ఇడ్లీలోకి వస్తాయి. నార్మల్ గా చేసే టిఫిన్స్ కంటే ఇది కొద్దిగా డబల్ పని ఉంటది. అబ్బో చాలా పని బ్రో, చాలా పని. 12 గంటలు చిరుధాన్యాలు నానాలి. ఫస్ట్ రాగి ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. జొన్న ఇడ్లీ ఇది జొన్నదే. ఓకే. ఓ చాలా సాఫ్ట్ గా ఉంది చూడండి. ఇట్స్ సూపర్ సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్, అల్ట్రా ప్రో మ్యాక్స్ సాఫ్ట్. అల్ట్రా అంటున్నావేంటి? ఇది మనకు పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీతో తినాలి. నోట్లో మెల్ట్ అయిపోతుంది పెడితే. నెక్స్ట్ 4 నెలల కంటే మెల్ట్ అయిపోతుంది. కొర్ర ఇడ్లీ అబ్బా, పొగలు చూస్తేనే హైలైట్ ఉందిగా. అండ్ టమాటో చట్నీ. లాస్ట్ లో ఇప్పుడు రాగి తిను. ఎందుకు అది అలాగా? నువ్వే చెప్తావు. ఇక్కడ నేను మాట్లాడినా, మా షాహీ మిల్లెట్ టిఫిన్ మాట్లాడుద్ది. ఏం చెప్పాడు సార్? ఇది మనకి రాగి ఇడ్లీ వేడివేడిగా తింటేనే ఆ సాఫ్ట్నెస్, అండ్ ఇక్కడ మనకి దిగుతున్నప్పుడు వేడివేడిగా దిగడం భలే ఉంటది. టమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీ
చాలా బాగుంది కానీ ఓన్లీ రాగికి హైప్ అవ్వడం నాకు నచ్చలేదు. 3 హైలైట్ గా ఉన్నాయి తెలుసా. 3 చాలా బాగున్నాయి. 3 నోట్లో మెల్ట్ అయిపోతున్నాయి. డిఫరెన్స్ మిల్లెట్ అని చెప్పిన తర్వాత ఒక పెద్ద కొడుకు వేరేగా ఇచ్చేసి చిన్న కొడుకు చిన్న పొజిషన్ ఇవ్వకూడదు. అట్లా కాదు బ్రో, వచ్చే వాళ్ళు అందరూ ఎస్పెషల్లీ రాగి తినడానికి వస్తారు. ఓకే, రాగి తినడానికి వచ్చిన వాళ్ళు కొర్ర జొన్న కూడా ట్రై చేయండి, అది కూడా వేరే లెవెల్ ఉంది. అదేం తప్పు చేసింది, నోట్లో పెట్టగానే మెల్ట్ అవుతుంది చూసారా, సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంది. వచ్చేసరికి మనకి మల్టీ మిల్లెట్ దోశ, ఇది పల్లి చట్నీ, కొద్దిగా టమాటో చట్నీ, క్రిస్పీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఓపెన్ గా చెప్పనా, నాకు ఇడ్లీ చాలా బాగా నచ్చింది. దోశ కంటే ఇడ్లీ చాలా బాగా నచ్చింది. అంటే ఇడ్లీ ఫ్యాన్ బ్రో నువ్వు. వాస్తవంగా ఇడ్లీకి ఒకళ్ళ ఫ్యాన్ ఉంటారు, దోశకి ఒకళ్ళ ఫ్యాన్ ఉంటారు. దోశ కూడా దేనికి తీసుకోలేదు, అది కూడా అద్దరిపోయింది నిజంగా. సో గైస్, ఫుడ్ అయితే టేస్ట్ చేశారు మన ఫుడ్ కెప్టెన్ షాహీ ఫుడ్స్ నుంచి. నిజంగా టేస్ట్ అయితే ఎరగదీస్తావు. నేను మనవడని చెప్పట్లేదు కానీ నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. సో ఇక్కడ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ట్రై చేయని వాళ్ళు అయితే పక్కగా మిల్లెట్ ఇడ్లీ అయితే పక్కగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఒక బిజినెస్ ఐడియా ఉన్నా సరే, ఒక బిజినెస్ చేయాలనుకున్నా సరే, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అదురుతాయి. ఏం అదురుతాయి తెలుసు కదా, నేను కూడా అలాగ అదిరే ఇప్పుడు దాకా ఏమీ స్టార్ట్ చేయలేదు. నాకంటూ ఒక బిజినెస్ ఏమీ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ భయం అనేది ఉంటది. ఆ భయం మనలో పోయిన తర్వాత అలాంటి బిజినెస్ లో దిగాలంటే దూకేయాలి అంతే. సో గురు, నా లాంటి వాళ్ళకి లేకపోతే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలా స్టార్ట్ చేస్తాం ఏంటి ఇది ఆలోచించిన వాళ్ళకి వాళ్ళకి నువ్వు ఏం సజెషన్ చేస్తావు? మెయిన్ ఏంటంటే ఫుడ్ బిజినెస్ కానీ ఏ బిజినెస్ అయినా గురు, పెట్టాలి అనుకున్నప్పుడు దాంట్లో గుడ్డిగా దిగకూడదు ఎప్పుడు కూడా. దాని గురించి ఖచ్చితంగా రీసెర్చ్ చేయి. అసలు మనం పెట్టే ఏరియా, మనం పెట్టే ప్రోడక్ట్ కి వాల్యూ ఉందా లేదా, అక్కడ తింటారా లేదా, అసలు యాక్సెప్ట్ చేస్తారా జనాలు. పెట్టడం కూడా పెద్దది పెట్టకూడదు. ఫస్ట్ ఒక స్మాల్ స్కేల్ లో పెట్టి అది కనుక సక్సెస్ అయింది, చాలా బాగుంది అనుకుంటే అప్పుడు మీరు పెద్దదానికి వెళ్ళాలి. ఒకేసారి మీరు సముద్రంలో దూకేయకూడదు. ఫస్ట్ మీ చుట్టూ కొద్దిగా నీళ్ళేసుకొని కాలు తడుపుకోవాలి, కాలు వరకు ములిగే తట్టి తడుపుకోవాలి. స్విమ్మింగ్ పూల్ లోకి దిగాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలి. తర్వాత ప్రో అయిన తర్వాత సముద్రంలో దూకాలి. అలా KGF లో చెప్పినట్టు ఈ సముద్రం లోతు ఎంత అని దూకేశారు. ఎలివేషన్లు బాగానే ఉంటాయి, అది ఎప్పుడు నమ్మకూడదు. మనం ఏంటంటే రియాలిటీలో బతకాలి. నెక్స్ట్ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ భయం వదిలేయండి. మీకు ఎంత దమ్ము ఉందో చూసుకోండి. నేను ఇచ్చే చిన్న సజెషన్, చిన్నదే చాలా పెద్ద సజెషన్ ఇచ్చావు గురు. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? లేదు చెప్తా గురు, ఇదేం పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే సో అది మీకు తెలియాలని అడుగుతున్నాను అంతే, ఇంకేం లేదు. 80,000 లోన్ క్రెడ్ యాప్ లో లోన్ తీసుకుని పెట్టాయి. ఇది తప్ప అసలు ఎవ్వరు చేయొద్దు. ఇంకోటి ఏంటంటే నేను ఏ మిషన్ కూడా కొత్తది కొనలా. నేను కొన్నదంతా సెకండ్ హ్యాండ్ ఐటమ్ తీసుకొచ్చి పెట్టి నీట్ గా కడిగి దానికి మళ్ళీ పూలు పెట్టి స్టార్ట్ చేసి. మనం ఫస్ట్ ఏంటంటే నీళ్ళల్లో ఆట నేర్చుకుని దాని తర్వాత షాహీ మిల్లెట్స్ కి వెళ్ళాం. షాహీ మిల్లెట్స్ కి అయితే ఖచ్చితంగా 2 లక్షల వరకు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. అది అండ్ బిలో 1 lakh మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు ఖచ్చితంగా. కానీ టేస్ట్ అండ్ క్వాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటేనే ఈ రోజు వచ్చినోడు రేపు మీ దగ్గరికి వస్తాడు. మీరు అది మెయింటైన్ చేయలేదో ఈ రోజు వచ్చినోడు 10 మందికి రానివ్వకుండా చేస్తాడు. అది మెయిన్ మ్యాటర్. ప్రాఫిట్ అయితే పెట్టిన దానికి నెలకి నీ చేతి నుంచి వెళ్తుందా, ఒక యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది? లేదు, యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. నా చేతి నుంచి అయితే నేను ఇప్పటి వరకు ఏం పెట్టలేదు. వచ్చిందే రొటేట్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా కూడా మిగులుతుంది. అందరికి శాలరీలు ఇవ్వగా ఈ ప్రపంచంలోని ఏ బిజినెస్ మ్యాన్ కూడా మీకు వచ్చిన ప్రాఫిట్ అయితే చెప్పడు, ఎగ్జాక్ట్ గా చెప్పడు. అది మనోడు కూడా చెప్పడం నాకు తెలుసు, అందుకని నేను అడగదలుచుకోవట్లేదు. అది కూడా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇంకా బెస్ట్ ఏంటంటే స్టార్ట్అప్ చేసేటప్పుడు ఓన్ గా మనమే నేర్చుకొని ఇది ఇంకా మంచిది. కార్ డ్రైవర్ గా స్టార్ట్ చేసి ఒక ఫుడ్ బ్లాగర్ అండ్ ఇక్కడికి వచ్చేసి తన జర్నీ ఎలా ఉంది. ఇంకా చాలా బ్లాగర్స్ ఉన్నారు, వాళ్ళది కూడా మనం కవర్ చేద్దాం. స్టోరీస్ మీకు తెలియాలి, ఇన్స్పైర్ అవ్వాలి. నేను కూడా అందులో నుంచి కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకుంటే రేపు పొద్దున్న నేను కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయగలను. అండ్ నాతో పాటు మీరు కూడా నేర్చుకొని మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. గురు, థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అయితే ఎరగదీస్తావు, ఎక్కువ అమ్మాయిలతో తిరక్కు, బాబీ కొట్టేస్తుంది. సో గైస్, అది బాబీ నిజంగా ఏ అమ్మాయితోనే తిరగట్లేదు. హైదరాబాద్ నాతో వచ్చారు కదా, ఎవరితో మాట్లాడు కనీసం ఇలా కన్నెత్తి కూడా చూడలేదు బాబీ. బ్రో ఇలా కన్నెత్తి కూడా చూడలేదు ఎవరిని. నీ గురించి తెలియదు ఆ జనాలకి. సో అది సంగతి. గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.